హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ ఘోరాలు ఏంటి ఫ్రెండ్స్? ఇవన్నీ ఏంటి అసలే? ఆడవాళ్ళకి భూదేవి ఉన్నంత ఓర్పు సహనం ఉంటుందంట. అసలు అదంతా ఎటు పోయింది? ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? తప్పెవరిది? అసలు ఈ అచ్చులు, ఈ అరాస్కాలు, ఈ అన్యాయాలు ఏంటి ఫ్రెండ్స్? అసలు చూడలేకపోతున్నాం. ఫోన్ ఆన్ చేస్తే చాలు ఇవే. ఈడు చూడాలని చేసినా అని ముందుకు తీసుకెళ్ళి చంపేస్తున్నారు. డబ్బు గురించి ముసలాళ్ళతో ముసుకోళ్ళతో స్తోమత లేకపోయినా గొడ్డలు గెడ్డలతో నరికి చంపేస్తున్నారు. ఇష్టమైన వాళ్ళని చేసుకున్నా కొన్ని రోజులకి చంపేస్తున్నారు. ఇంతకుముందు మగవాళ్ళు ఆడవాళ్ళని చంపేవాళ్ళు, పెట్రోల్ పోసి కిరసనాలు పోసి ఊరేసి. ఇప్పుడు రివర్స్ అయిపోయింది, జంపలగిడి బొమ్మలాగా. ఏంటి ఇదంతా? ఇవన్నీ అరాస్కాలు, అన్యాయాలు దేనికి? ఇష్టం ఉంటే చేసుకోండి, ఏలుకోండి, ఉండండి, లేకపోతే మానేసేసేయండి. ఏంటి అసలు ఇదంతా? ఇదంతా చూడటానికి ఎంత బాధాకరంగా ఉందో తెలుసా? అసలు ఒకళ్ళనొకళ్ళు చంపటానికి అస్సలు హక్కు లేదు. కన్న వాళ్ళకు కూడా చంపటానికి. మీరెవరు అసలు చంపటానికి? పెళ్లి చేసుకొని వయసుతో లిమిట్ లేకుండా ఎట్లా పడితే అట్లా ఏ వయసు వాళ్ళని పడితే ఆ వయసు వాళ్ళని, 60 సంవత్సరాల వాళ్ళని, 50 సంవత్సరాల వాళ్ళని చేసుకొని పెళ్ళిళ్ళు ఏం చేద్దామని? చేసుకుంటాం దేనికి? చంపేయటం దేనికి? ముందే ఆలోచించుకొని నాకు పలానా వాళ్ళు కావాలి, ఇట్లాంటి వాళ్ళు కావాలని చేసుకోలేరా? ఈ 4 రోజులన్నా అసలు దేవుడు 100 సంవత్సరాలని 50 సంవత్సరాలే చేశాడు. ఆ 50 సంవత్సరాలు కూడా బతకనీయట్లేదుగా జనము. ఇంకెట్లా బతకాలి? అసలు ఏంది? కొద్దిగా బాగుండే వాళ్ళు ఏదో 100లో 1% అన్నా బాగుండారంటే ఇవన్నీ చూసేసరికి ఈ తలకాయ నొప్పులు వచ్చేసి, రోగాలు వచ్చేసి చూడలేకపోతున్నాము. ఎన్నో జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ మనిషి జన్మ అంట ఫ్రెండ్స్. ప్లీజ్, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. అసలు మనుషుల గురించి మనుషులను చంపటం ఏంది? సరే చంపుతున్నారు, ఒక్కళ్ళన్నా శాశ్వతంగా వాళ్ళతో ఉండగలరా? ఉండలేరు. సంవత్సరానికో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఖచ్చితంగా పోలీసులకు తెలుస్తుంది, జైల్లో వేస్తారు. అంతకన్నా అది చేసుకున్న వాడితో ఉండి హాయిగా ఇంట్లో కూర్చొని బుక్కిడి తినేసేసి టైంకి ఉంటే అయిపోయిద్దిగా. మీరేమన్నా వాళ్ళతో ఉండగలుగుతున్నారా చంపి? అసలు ఈ లాజిక్ మీకు అర్థమవుతుందా? ఏంటి రచ్చ? అసలు ఏమవుతుంది? సమాజం ఎటుపోతుంది? ఆడవాళ్ళని అందరూ అవమానిస్తున్నారు. ఆడవాళ్ళకి అందరూ చెత్త చెత్త కామెంట్లు పెడుతున్నారు కొంతమంది వల్ల. ఇట్లా చేస్తే ఎట్లా కుదిరిద్ది? అందరు అట్లాగే ఉన్నారా? సతీ సావిత్రి, సీతాదేవి వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు? సతీ, అనసూయ వాళ్ళందరూ మొగుళ్ళకి రోగాలు వచ్చినా కానీ బిచ్చి వెతుకొని బతికిచ్చారు. ఏందే మీ దుంపలదేగా? మీరు ఎందుకే తల్లులారా ఇట్లా సతాయిస్తున్నారు, ఇట్లా ఏదిస్తున్నారు, మనుషుల్ని ఇట్లా చంపేస్తున్నారు? అసలు ఫోన్ ఆన్ చేస్తే యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇదే గోల వినలేకపోతున్నాం అసలు.